క్యాన్సర్ వ్యాధి వల్ల తండ్రిని కోల్పోయాడు ఆ యువకుడు. మరొకరు తనలా అనారోగ్యంతో కన్నవారికి దూరం కాకూడదని తండ్రి మరణాన్నే ప్రేరణగా మలుచుకుని సేంద్రియ పద్ధతిలో వ్యవసాయం ప్రారంభించాడు. ప్రజల ఆరోగ్యం, రైతుల సంక్షేమం కోసం కృషి చేస్తున్నాడు. ఆయన కృషిని గుర్తించిన కేంద్ర ప్రభుత్వం గణతంత్ర దినోత్సవం సందర్భంగా నిర్వహించిన ఎట్ హోమ్ కార్యక్రమానికి ప్రత్యేక ఆహ్వానం పంపింది. స్వయంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తన ప్రయత్నాన్ని ప్రశంసించారు. ఇంతకీ ఆయన ఎవరు? ప్రకృతి వ్యవసాయంలో తన ప్రస్థానమేంటో ఈ కథనంలో తెలుసుకుందాం. పెరిగిపోతున్న కాలుష్యంతో ఆరోగ్యం ఆవిరైపోతోంది. ఈ సమస్యకే చెక్ పెట్టాలనుకున్నాడు హర్యానా రేవాడి జిల్లా కన్వాలి గ్రామానికి చెందిన యువ రైతు యశ్పాల్ ఖోలా. 2016లో యశ్పాల్ తండ్రి క్యాన్సర్ వ్యాధితో మరణించారు. అది తనను తీవ్రంగా కలిచివేసింది. అప్పటి నుంచే రసాయన వ్యవసాయం వదిలి ప్రకృతి సాగు వైపు ప్రయాణం ప్రారంభించాడు ఖోలా. స్వయంగా ప్రకృతి సేద్యం చేయడమే కాక తోటి రైతులు ఆ పద్ధతులు అనుసరించేలా ప్రోత్సహిస్తున్నాడు. ఇదివరకే ప్రకృతి వ్యవసాయంతో వార్తల్లో నిలిచిన ఖోలా గణతంత్ర దినోత్సవానికి దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన 6 రైతుల్లో ఒకరిగా ఎంపికై మరోసారి అందరి దృష్టిని ఆకర్షించాడు. సహజ, సేంద్రియ వ్యవసాయంలో చేసిన కృషికి జాతీయ స్థాయిలో గుర్తింపు పొందాడు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రశంసల్ని అందుకున్నాడు. అంతేకాదు, రాష్ట్రపతి భవన్లో 3 రోజులు బస చేసే అవకాశం సొంతం చేసుకున్నాడు. माननीय राष्ट्रपति द्वारा जो 77वां गणतंत्र दिवस है उसके एट होम प्रोग्राम में मेरे को जो इनविटेशन प्राप्त हुआ है उसके लिए मैं पहले तो भारत सरकार और माननीय राष्ट्रपति जी का धन्यवाद अदा करूंगा। और मैं कहना चाहूंगा जो ये मेरा सम्मान के तौर पे आमंत्रण पत्र मिला है, ये मेरा नहीं पूरे किसान जगत का एक समान जो उन्होंने दिया है। ये सदैव किसान उनको याद रखेंगे और प्राकृतिक खेती की मुहिम को और आगे बढ़ाने में सभी किसान बढ़ चढ़कर हिस्सा लेंगे। ये जो सम्मान मेरे को मिला है इसके लिए बहुत बहुत धन्यवाद, साधुवाद। ప్రకృతి వ్యవసాయంపై దృష్టి సారించిన యశ్పాల్ ఖోలా రసాయన ఎరువులు, పురుగు మందులను వాడకుండా సహజ పద్ధతిలో ఉత్పత్తులను పండిస్తూ పర్యావరణాన్నే కాదు ప్రజల ఆరోగ్యం మెరుగుపరిచే దిశగా కృషి చేస్తున్నాడు. పర్యావరణహిత వ్యవసాయ పద్ధతుల ద్వారా మెరుగైన ఫలితాలను పొందుతూ ఎన్నో అవార్డులు సొంతం చేసుకున్నాడు. ఆరావళి కిసాన్ క్లబ్ రేవాడి అధ్యక్షుడిగా, కిసాన్ రత్న అవార్డు గ్రహీతగా గుర్తింపు పొందాడు. సేంద్రియ ఉత్పత్తుల రిటైల్ మార్కెటింగ్ కోసం ఒక సమర్థ నమూనా కూడా యశ్పాల్ అభివృద్ధి చేశాడు. ఇది పంటకు సరైన ధర అందించడమే కాక వినియోగదారులకు స్వచ్ఛమైన, సురక్షిత ఆహార పదార్థాలు అందిస్తుంది. ప్రకృతి వ్యవసాయంపై అవగాహన కోసం స్థానిక రైతులతో కలిసి ప్రకృతి వ్యవసాయ పద్ధతులు అనే కార్యక్రమం ప్రారంభించినట్లుగా యశ్పాల్ ఖోలా తెలిపాడు. 2017 से हम प्राकृतिक खेती मुहिम में लग रहे हैं और सीखने का ऐसे हमने बड़ा लंबा अनुभव इसमें किया है। कुरुक्षेत्र गुरुकुल के माध्यम से हमने ट्रेनिंग ली और HU हिसार से मैंने 2 साल का डिप्लोमा भी एग्रीकल्चर में किया हुआ है। उन्हीं सभी प्रैक्टिसों को सम्मिलित करते हुए हम प्राकृतिक खेती को, इस मुहिम को बढ़ा रहे हैं। जिले में काफी किसानों को हमने अवेयर करा है और प्राकृतिक खेती के रकबे को बढ़ाया है। कृषि विभाग, बागवानी विभाग के साथ मिल करके हम ये मुहिम चलाते रहते हैं। अरावली किसान क्लब का इसमें बड़ा सानिध्य और सहयोग रहता है। इस निमंत्रण पत्र में कोई नहीं अकेला मैं हूँ। पूरे देश में से 6 किसानों को ये निमंत्रण पत्र प्राप्त हुआ है, जिसमें से एक हरियाणा का जो हम है अरावली किसान क्लब का प्रेसिडेंट है, जो कमाड़ी से मैं बिलोंग करता हूँ, मेरे को मिला है। రైతుల జీవితాలకు, ప్రజల ఆరోగ్యానికి ఉపయోగపడే దిశగా ప్రకృతి వ్యవసాయం చేస్తున్న యశ్పాల్ ఖోలా కృషిని గుర్తించిన ప్రభుత్వం ప్రత్యేక ఆహ్వానం అందించడం హర్షణీయం.